సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సీఆర్డీఏ 57వ అథారిటీ సమావేశం జరిగింది. భేటీకి మంత్రులు నారాయణ, పయ్యవుల కేశవ్, సిఎస్ విజయానంద్, పురపాలక సీఆర్డీఏ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ అంశాలపై సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో చర్చించారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లలో వీధిశూల ఉన్న 112 ఫ్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించాలని అంగీకరించారు. రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లను ఆ కుటుంబంలో మైనర్లైన అనాథలకు వర్తింపజేసేందుకు ఆమోదం తెలిపారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణానది తీరాన్ని మెరీనాగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలను అథారిటీ ఆమోదించింది. వాటర్ ఫ్రంట్, జట్టీలు, టూరిజం లీజ్ బోర్డులు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్స్కేప్ పనులకు పీపీపీ విధానంలో చేపట్టేందుకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఏపీ సీఆర్డీఏలో 754 పోస్టుల రాటిఫికేషన్కు ఆమోదం లభించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సీఆర్డీఏ 57వ అథారిటీ సమావేశం జరిగింది. భేటీకి మంత్రులు నారాయణ, పయ్యవుల కేశవ్, సిఎస్ విజయానంద్, పురపాలక సీఆర్డీఏ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ అంశాలపై సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో చర్చించారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లలో వీధిశూల ఉన్న 112 ఫ్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించాలని అంగీకరించారు. రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లను ఆ కుటుంబంలో మైనర్లైన అనాథలకు వర్తింపజేసేందుకు ఆమోదం తెలిపారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణానదీ తీరాన్ని మెరీనాగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలను అథారిటీ ఆమోదించింది. వాటర్ ఫ్రంట్, జట్టీలు, టూరిజం లీజ్ బోర్డులు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్స్కేప్ పనులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఏపీ సీఆర్డీఏలో 754 పోస్టుల రాటిఫికేషన్కు ఆమోదం లభించింది. ఏడు గ్రామాలకి అథారిటీ అండ్ కేబినెట్ అప్రూవ్ ఇచ్చిందో వాటిల్లో తీసుకొని తర్వాత వీలైన తొందరలో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి ఇష్టమే, అయితే మీరు ఇమీడియట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు డెవలప్ చేసి ఇవ్వండి, లేట్ చేయొద్దంటే నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఫస్ట్ 2 లైన్స్ ఫస్ట్ కంప్లీట్ చేస్తాం, ఎలక్ట్రికల్ లైన్స్ ఇచ్చేస్తే వాళ్ళు బిల్డింగ్లైనా కట్టుకోవచ్చు, లేదా ప్లాట్లు వేరే పర్పస్కైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నామో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్, అండర్ గ్రౌండ్ కేబుల్స్, వాటర్ లైన్స్ ఇవన్నీ అయినందువల్ల టైం పడుతుంది. అలా కాకుండా డిజైన్ మాత్రం మొత్తం చేస్తున్నాం. సీఎం చాలా క్లియర్గా ఇచ్చారు. ఈ 34,000 ఎకరాల్లో ఏదైతే డిజైన్ చేశారో అదే విధంగా 165 అడుగుల వెడల్పు రోడ్లు, 195 అడుగుల వెడల్పు రోడ్లు వీటికి ప్యారలల్ గానే ఉంటాయి. కంటిన్యూషన్ డిజైన్ అదే చేయండి. దాంట్లో మీరు అన్నట్టుగా 2 లైన్స్ వేసేస్తే 2 లైన్స్ ఇమీడియట్ గా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. తర్వాత ఎక్స్పాన్షన్ చేయమన్నారు. దాని రైతు సోదరులు కూడా చెప్తే మీటింగ్ లో వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఆ విధంగా ఫస్ట్ చేయటం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ వడ్డమాను, పెద్దమరమి, హరిశ్చంద్రాపురం వీటిలో మొత్తంలో 9,097.56 ఎకరాల పట్టా భూమి, 7.01 ఎకరా అసైన్ ఉంది. పల్నాడు జిల్లా తీసుకుంటే దాంట్లో 7,465 ఎకరాలు, 4 విలేజెస్ పట్టాభూమి, 97 ఎకరాలు అసైన్, మొత్తం కలిసి 16,666.57 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నాం. దాంట్లో ప్రభుత్వానికి ఫైనల్ గా వచ్చేది ఏంటంటే 2,500 ఎకరాలు ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ కట్టడానికి, రైల్వే ట్రాక్ కి, ఇన్నర్ రింగ్ రోడ్ కి, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మాత్రం ల్యాండ్ మిగులుతుంది. మిగతాది యాక్చువల్ గా రైతు సోదరులకు బ్యాలెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 7